ప్రస్తుతం ఇండియన్ టీం వరుస మ్యాచ్లు గెలుస్తూ మంచి దూకుడు మీద ఉంది. ఇక ఈ నెల 25వ తేదీ నుంచి ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ గ్రౌండ్ లో జరగబోతుంది. అయితే ఇక్కడ టీమిండియాకు ఓటమనేదే ఎరగని టీమ్ గా మంచి రికార్డు ఉంది. ఈ పిచ్చి ఇండియన్ టీం కు కంచుకోట అనే చెప్పాలి. ఇక్కడ ప్రత్యర్థి జట్టు ఎవరైనా సరే ఇండియన్ టీం మ్యాచ్ మొత్తాన్ని వన్ సైడ్ చేస్తుంది. ఇలాంటి క్రమంలో ఇండియా మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధమవుతుంది. అలాగని ఇంగ్లాండ్ టీం ను కూడా తక్కువ అంచనా వేయలేం. బ్రెండన్ మెక్కులం ఇంగ్లాండ్ టీం కు కోచ్ గా వచ్చిన తర్వాత వాళ్ళు బజ్బాల్ గేమ్ ఆడుతున్నారు. అందులో సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నారు. అయితే టీమిండియా పైన బజ్బాల్ గేమ్ ను కంటిన్యూ చేస్తారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు చాలా ముఖ్యం. ఎందుకంటే WTC ఫైనల్ కు మన టీం అర్హత సాధించాలంటే ఈ సిరీస్ గెలుపు చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికీ 2 సార్లు WTC ఫైనల్ కి వెళ్లి ఓడిపోయిన ఇండియన్ టీం వచ్చే సంవత్సరం జరగబోయే WTC ఫైనల్ కి వెళ్లి ఈసారి కప్పు కొట్టాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఈ టెస్టు సిరీస్ ను గెలిచి సత్తా చాటుకోవాలని రోహిత్ శర్మ భావిస్తుంది. అయితే తొలి టెస్టు కోసం టీమిండియాలో ఒక చెడు వార్త, ఒక మంచి వార్త ఉంది. చెడు వార్త ఏంటంటే ఈ మ్యాచ్ కి విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు. అలాగే రెండో టెస్టు కూడా వ్యక్తిగత కారణాల చేత విరాట్ కోహ్లీ టీమిండియా నుంచి తప్పుకున్నాడు. తర్వాత జరిగే 3 టెస్టులకి అందుబాటులో ఉండనున్నాడు. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే ఉప్పల్ గ్రౌండ్ లో టీమిండియాకి అరుదైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ 5 టెస్టు మ్యాచ్లను ఆడిన టీమిండియా 4 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ డ్రాగా ముగించింది. అంటే ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడిన టీమిండియా ఓటమే ఎరగలేదు. దీంతో ఫ్యాన్స్ కి ఈ విషయం గుడ్ న్యూస్ అనే చెప్పాలి.